నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నేటి నుండి 10th పరీక్షలు. నంద్యాల జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్లు. నంద్యాలలో మండిన నిప్పులు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎస్డీపీఐ భారీ నిరసన. ఘనంగా అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు. హాజరైన జిల్లా కలెక్టర్ రాజకుమారి. నంద్యాలలో సెక్యూరిటీ గార్డుల ఆత్మహత్య యత్నం. కలకలం రేపుతున్న ఘటన. అహోబిల క్షేత్రంలో వైభవంగా ఏకాదశి వేడుకలు. సదరం స్లాట్లను వెంటనే రీఓపెన్ చేయాలి. నంద్యాలలో దివ్యాంగుల నిరసన. ప్రజా ఫిర్యాదులను వేగవంతంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్. దేశంలో పెరుగుతున్న గ్యాస్ మరియు ఇంధన ధరలు సామాన్యుల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ ధరల సంక్షోభం ఏర్పడిందని ఆరోపిస్తూ నంద్యాలలో ఎస్డీపీఐ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలు ధర్నా చేపట్టి తమ నిరసనను వ్యక్తం చేశారు. నిరసన అనంతరం ఎస్డీపీఐ నాయకులు జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. యుద్ధం కారణంగా ఏర్పడ్డ గ్యాస్ కొరతలకు వ్యతిరేకంగా దాని సాకుతో రాష్ట్రంలో పెరిగిపోయిన నిత్యావసర సరుకుల ధరలకు వ్యతిరేకంగా నేడు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నంద్యాల ఆధ్వర్యంలో ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మనమందరం చూస్తున్నాము, ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా కానీ, ఏ విపత్తులు వచ్చినా కానీ ముందుగా దానికి ప్రభావితం అయ్యేది సామాన్య ప్రజలు మాత్రమే. కరోనా సమయంలో వరదలు వస్తే, నోట్ల రద్దులు వస్తే, ఆ తర్వాత ఇప్పుడు యుద్ధం కారణంగా ఏర్పడ్డ గ్యాస్ కొరత వల్ల సామాన్య ప్రజలు క్యూ లైన్లో నిలబడి ఎంత బాధను అనుభవిస్తున్నారో మనమందరం చూస్తూ ఉన్నాం. ఇదంతా ముందే తెలిసి కూడా మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడంలో చాలా ఘోరంగా విఫలమైనాయి. కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి డిమాండ్ చేస్తా ఉన్నాం, ఏవైతే యుద్ధం సాకుతో ఏవైతే నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయాయో, ఎవరైతే పెద్ద పెద్ద వ్యాపారస్తులు సామాన్య ప్రజలను దోచుకుంటున్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఏదైతే ఈ యొక్క గ్యాస్ కొరత ఏర్పడిందో అది కృత్రిమ కొరతనో లేకుంటే అదా ఎలాగే జరిగిందో తెలియదు, కానీ ఈ యొక్క గ్యాస్ కొరతను వెంటనే తీర్చాలి. ఏదైతే మనకు నంద్యాలలో చూసుకుంటే మనము గ్యాస్ దొరక్క చాలా వరకు హోటళ్లు మూతపడిపోయాయి, చాలా మంది కార్మికులు రోడ్డు పడినారు. దానితో పాటు చూసుకుంటే గ్యాస్ బుక్ చేస్తే 2 రోజులు వచ్చే గ్యాస్ ఈ రోజు 15 రోజులుగా వస్తున్న ఇంతవరకు గ్యాస్ కూడా అందలేదు. దానికి ఉదాహరణ నేను గ్యాస్ బుక్ చేసి 10 రోజులు అయింది, ఇంతవరకు గ్యాస్ అందలేదు. ఈ విధంగా ఎంతో మంది గృహిణులు ఇంట్లో నిత్యావసరాలకు గ్యాస్ లేకపోతే మన పరిస్థితి ఏమి? దీనికి ఈ గ్యాస్ సిలిండర్లు దొరకడానికి ఏకైక కారణము కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం యొక్క దౌత్య విధానంలో విఫలం కావడం. బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో, మన ప్రధాని మోడీ గారు ఇరాన్ యుద్ధం జరగక ముందు ఇజ్రాయెల్ తో కలిసి ఫోటోలు దిగి కౌగిలించుకొని వాళ్ళు ఇచ్చిన మెడల్ తీసుకొచ్చారు. కానీ భారతదేశానికి పాత మిత్రులు, ముఖ్యంగా ఇరాన్ భారతదేశంలో ఏ సమస్య వచ్చినా భారతదేశానికి సపోర్ట్ గా నిలబడుతుంది. ఇరాన్ ఒక ముస్లిం కంట్రీ అయినా ఆ రోజు పాకిస్తాన్ కి వ్యతిరేకంగా కశ్మీర్ కు మద్దతుగా భారత్ ఓటేసిన చరిత్ర ఇరాన్ది. పాకిస్తాన్ కూడా అక్కడ ముస్లిం కంట్రీనే, ఇరాన్ ముస్లిం కంట్రీనే, కానీ ఇరాన్ న్యాయంగా భారత్ వైపు నిలబడింది. అటువంటి ఘన చరిత్ర భారతదేశానికి ఇరాన్ కు మధ్య ఉంది. కానీ ఈ ప్రధాని మోడీ గారు దౌత్యపరంగా విఫలమయ్యి భారతదేశానికి ఈ రోజు అట్టడుగులో పెట్టారు. ఈ రోజు ఎక్కడున్నాం మనము? ఈ రోజు గ్యాస్ అటు సైడ్ నుంచి వస్తుంది కాబట్టి ఇంతవరకు మన ప్రధాని మోడీ గారు
ఆ యుద్ధం జరిగితే వాళ్ళపై మాట్లాడలేదు. చివరికి మొన్న యుద్ధం జరిగిన 10 రోజుల తర్వాత ఫోన్ లో వాళ్ళ ప్రెసిడెంట్ మాట్లాడుతామంట. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. మనము తెలుసుకోవాలి మన మిత్రులు ఎవరు, మన శత్రువులు ఎవరని. ఇదే బీజేపీ యొక్క నాయకులు, బీజేపీ యొక్క వాజ్పేయి గారు, మన పాత ప్రధాని వాజ్పేయి గారు కూడా ఆ రోజు ఇజ్రాయెల్ కి వ్యతిరేకంగా పాలస్తీనాకు మద్దతుగానే మాట్లాడినారు. కానీ బీజేపీ ఈ రోజు మరీ మూర్ఖత్వంతో పోతుంది. ఇది భారతదేశ విదేశీ విధానం కాదు, ఇది బీజేపీ విదేశీ విధానం. దాని వల్లనే ఈ రోజు భారతదేశంలో ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నారు గ్యాసులు లేక. రేపు ఇంకా ఏమొస్తుందో, రేపు పెట్రోల్ కూడా ఈ విధంగా కావచ్చు, డీజిల్ దొరక ప్రజలు రోడ్ల మీద నిలవచ్చు. దానికి కూడా కారణం ఎవరు? కేవలం 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 భారతీయ జనతా పార్టీ మాత్రమే దీనికి కారణం. దయచేసి ప్రజలారా ఆలోచించండి. ఈ బీజేపీ మతతత్వ పార్టీ కేవలం మతాన్ని అడ్డు పెట్టుకుంటుంది కానీ ఎటువంటి అభివృద్ధిలు జరగదు వీళ్ళతో. దయచేసి ప్రజలందరూ ఆలోచించాలి. ఇటువంటి మూర్ఖత్వ ప్రభుత్వాలకు బుద్ధి చెప్పే రోజులు ముందరున్నాయి. దానికోసమే సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డీపీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా ప్రజా సమస్యలపై, ప్రజా హక్కులపై నిరంతరం పోరాడుతూనే ఉంటాము. అందులో భాగంగానే ఎస్డీపీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము వెంటనే. ఎందుకంటే ఇప్పుడు రాబోయేది పండగల సీజన్. ఇటువంటి టైంలో ఇంట్లో గృహాలకు గ్యాస్ అందుకుపోతే ఏం వండుకుని తింటాం? పుట్టల పొయ్యి మీద పెట్టుకుంటామా? లేదా మీరు వచ్చి చెప్పండి, ఆ యొక్క ఘటన నుండి కాలం నుండి గ్యాస్ ఎలా తీయాలో చెప్పండి, తీసుకుంటాం. నంద్యాల జిల్లాలోని ప్రముఖ వైష్ణవ క్షేత్రం అహోబిలం భక్తి పారవస్యంలో మునిగి తేలింది. ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానంలో అహోబిలేశునికి విశేష పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా ఆలయ ముఖద్వార మండపంలో శ్రీదేవి భూదేవి సమేత ప్రహ్లాద వరద స్వామి వారిని కొలువుదీర్చి అర్చక బృందం వేద మంత్రాల మధ్య పంచామృత అభిషేకం, మహామంగళ హారతిని వైభవంగా నిర్వహించారు. అనంతరం స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదం. 3 సెక్యూరిటీ గార్డుల ఆత్మహత్య యత్నం. ఉద్యోగాల నుండి తొలగించడమే కారణమని బాధితుల ఆవేదన. 8 ఏళ్లుగా పనిచేస్తున్న కనికరం లేని ఏజెన్సీ తీరుపై ఆగ్రహం. నంద్యాల జిల్లాలో తీవ్ర కలకలం రేగింది. జిల్లా సర్వజన ఆసుపత్రిలో సెక్యూరిటీగా విధులు నిర్వహిస్తున్న 3 సిబ్బంది పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. 8 ఏళ్లుగా నమ్మకంతో పనిచేస్తున్నా తమను అన్యాయంగా తొలగించారనే మనస్తాపంతో వారు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. మేము గత 2016 సంవత్సరం నుంచి నంద్యాల గవర్నమెంట్ హాస్పిటల్లో ఈగల్ హండ్రెడ్ ఏజెన్సీ తరఫున సెక్యూరిటీ గార్డ్స్గా విధులు నిర్వహిస్తున్నాము. అయితే 6,000 నుంచి మేము జీతానికి పనిచేసుకుంటూ వచ్చినాము.
అయితే ఎంఓయూ కాపీ ప్రకారం మాకు జీతాలు ఇవ్వడానికి అప్పట్లో ఎంఓయూ కాపీలో ఇంత జీతం ఇవ్వాలని కుదర్చలేదు. అయితే గతంలో మేము టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నారా లోకేష్ గారిని కలవడం జరిగింది. కలిసినప్పుడు ఆయన హామీ ఇచ్చారు, ఖచ్చితంగా మీకు ఏజెన్సీ వాళ్ళు ఈ విధంగా దోపిడీ చేస్తున్నాయి, అందుకే మీకు ఎంఓయూ కాపీలో జీవో మెన్షన్ చేస్తాము, ఆ జీవో ప్రకారం జీతాలు వచ్చేలాగా చేస్తామనేసి మాకు హామీ ఇవ్వడం జరిగింది. ప్రిన్సిపల్ సెక్రటరీని కలిసినాము, డిఎంఈని కలిసినాము, వీళ్ళందరినీ కలిసినప్పుడు వీళ్ళందరూ కూడా మాకు హామీ ఇచ్చారు, మీకు 16,000 అకౌంట్లో పడుతుంది, మిగతాదంతా మీకు పిఎఫ్ఈఎస్ఐ కట్ అవుతాయమ్మా, సూపర్వైజర్లకు కూడా జీతాలు పెరుగుతాయని చెప్పారు. అలాగైతే మేము పనిచేస్తున్నప్పటికీ ఏజెన్సీ వాళ్ళు అనేకమైన ధర్నాలు చేసినప్పటికీ మీకు ఇచ్చేది 12,099, అంతకు మించి ₹1 కూడా మీకు ఎక్కువ ఇవ్వమన్నారు. సరే అనేసి తప్పని పరిస్థితిలో చేస్తున్న పరిస్థితుల్లో ఏమీ చేయలేని పరిస్థితిలో ఈ సూపరింటెండెంట్ గారిని పలుసార్లు కలిసినప్పుడు సూపరింటెండెంట్ గారు మాకు నేనేం చేయాలమ్మా, నేనేం చేయలేను, జీతాలు మేము ఇచ్చేదా డిఎంఈ గారు అనేసి అన్నారు. సరే అనేసి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో డిఎంఈ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. డిఎంఈ గారికి కంప్లైంట్ ఇస్తే డీసీఎల్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. డీసీఎల్ గారికి కంప్లైంట్ ఇచ్చినప్పుడు డీసీఎల్ గారికి కంప్లైంట్ ఇచ్చినామని కక్షిత మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాము తిరుపతికి, మీరు మీ ఇష్టం వచ్చిన పని చేసుకుంటున్నారు. డీసీఎల్ గారికి కంప్లైంట్ ఇచ్చినప్పుడు సార్ ఇదేంటి సార్ పరిస్థితి మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేశారంటే మీరు మా మీదనే కంప్లైంట్ ఇస్తారా, తమాషా చేస్తున్నారన్నట్టుగా మమ్మల్ని బెదిరించారు. మేము ముందు మా దగ్గరికి రండి అనేసి చెప్పి మేము దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు ముందు కేసు వాపసు తీసుకున్న తర్వాత మీ గురించి ఆలోచిస్తాను, మీ ఉద్యోగాలు ఇవ్వాలి అప్పుడు డెసిషన్ చేస్తా అన్నాడు. సరే అనేసి భయపడి మేము కేసు వాపసు తీసుకుంటే వాపసు తర్వాత కనీసం అంటే నెల దాకా ఫోన్లు ఎత్తలేదు, ఎటువంటి రెస్పాన్స్ లేదు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాం. ఇలాంటి సెక్యూరిటీ గార్డ్స్ ఎంతోమంది రాష్ట్రంలో ఉన్నారు. అలాంటి వారికి అందరికీ అన్యాయం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం త్వరగా దీన్ని చొరవ తీసుకొని సెక్యూరిటీ గార్డ్స్కు న్యాయం చేస్తారని కోరుతున్నాము. మేము 2016 నుంచి ఈగల్ హంటర్ ఏజెన్సీలో సెక్యూరిటీగా చేస్తున్నాము. పలుసార్లు జీవో ప్రకారం మెన్షన్ చేయడం లేదు, జీతము తక్కువకే కోట్ చేసినామని చెప్తున్నారు. అయినా 6,000 కానుంచి చేసినాము. మేము 2000 టీడీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు నారా లోకేష్ గారిని కలసడం జరిగింది. మీకు ప్రత్యేకంగా జీవోను ఏర్పాటు చేస్తాము, ఖచ్చితంగా 16,000 నుంచి 21,000 వరకు ఇచ్చేటట్టు చూస్తామని చేసినారు. అదే విధంగా చేసినారు. కానీ కాంట్రాక్ట్ వచ్చి ఈగల్ హంటర్ ఏజెన్సీ వాళ్ళు మేము ఇచ్చేది 12,000 అని గత 6 నెలల నుంచి మేము ఇదే విధంగానే ఈ జీతాల కోసమే పోరాటం చేస్తున్నాము. ఏసీఎల్ గారితో కలిసినాము, డీసీఎల్ని కలిసినాము అనేసి మమ్మల్ని ప్రమోట్ చేయడము, లేకుంటే డిమోట్ చేయడము, వేరే ఊర్లకు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఇది ఏ విధంగా సార్ ఇట్లంటే మీరు రండి తిరుపతికి రండి మాట్లాడదామని చెప్పినారు. పోయినాక మాట్లాడడం జరిగింది. సరేలే మీ పోస్టులు మీకు ఇస్తామని చెప్పి గత 5 నెలల నుంచి మమ్మల్ని ఇదే విధంగానే సతాయిస్తున్నారు. చేసుకుంటే మీరు సూపర్వైజర్ కాదు సెక్యూరిటీ గార్డ్గా చేసుకోండి అంటున్నారు. ఇది ఏ విధంగా న్యాయం? జీతాలు అడిగినందుకు ఈ విధంగా చేయడం జరుగుతుంది. ఈగల్ హంటర్ ఏజెన్సీ వాళ్ళు మేమే చేసుకుంటున్నాం, మనస్తాపం చెందుతున్నాం. 5 నెలల నుంచి ఇంటికాడ ఉన్నాం. ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ ఏం డ్యూటీలకు పోవడం లేదు, ఏం మిమ్మల్ని తీసేసినారని ఈ విధంగా సూటిపోటి మాటలు మేము అనుకున్నాము. ఎందుకంటే రోజుకు ఇదే విధంగా దారుణంగా తయారవుతుంది. మేము జీసీఎల్ని కలిసినప్పుడు కూడా మేము అక్కడ పోయినప్పుడు వాళ్ళు 4 సార్లు వాయిదాలు ఇచ్చినా కానీ ఒక్కసారి కూడా రావడం లేదు. ఏమంటే మాకు పనులు ఉన్నాయి, మేము జేసీఎల్తో మాట్లాడుకుంటాం అనే విధంగా మేము మేనేజ్ చేసుకుంటాం అనే విధంగా చేస్తున్నారు. అందుకని ఈ విధంగా చేస్తున్నాం. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా సోమవారం నంద్యాల పట్టణంలోని సంజీవనగర్ సర్కిల్లో ఏర్పాటు చేసిన ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టర్ రాజకుమారి గన్య పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి వేడుకలను ఈ రోజు రాష్ట్రం అంతా కూడా మనం ఘనంగా నిర్వహిస్తున్నాము. మన నంద్యాల పట్టణంలోని పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి మనమంతా వచ్చి పూలమాలని అలంకరించి ఘన నివాళులు అర్పించడం జరిగింది. పొట్టి శ్రీరాములు గారి త్యాగ నిరతి మనందరికీ తెలుసు. వారు మహాత్మా గాంధీ యొక్క అనుచరులు, స్వాతంత్ర సమరయోధులు. కుల మత వర్గ విభేదాలు లేవు, మనమంతా ఒక్కటే అని చాటి చెప్పి ఆ స్ఫూర్తిని కూడా నలుమూలలా వ్యాపించే విధంగా వారు కృషి చేశారు. అలాగే భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఉండాలి అన్న ఆలోచనతో వారు 58 రోజుల ఆమరణ నిరాహార దీక్ష చేశారు. ఈ రోజు మన రాష్ట్రం, మన తెలుగు రాష్ట్రం, మన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది అంటే పొట్టి శ్రీరాములు గారి త్యాగ నిరతి. అందుకే ఈ రోజు 58 అడుగుల విగ్రహాన్ని అమరావతిలో పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా కూడా అది ఈ రోజు మనము ప్రారంభించుకుంటున్నాం. అలాగే అనేక కార్యక్రమాలని ఈ రోజు మన జిల్లా అంతటా కూడా వారి స్ఫూర్తి భావితరాలకి తెలియాలి అన్న ఉద్దేశంతో జరుపుతున్నాం.
ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈనాడు పొట్టి శ్రీరాములు గారి 105వ జయంతి సందర్భంగా గవర్నమెంట్ వారు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఎంతో విజయవంతమైంది. ఆయన పొట్టి శ్రీరాములు గారి సిద్ధాంతాలను మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ గుర్తు పెట్టుకొని ఆయన ఆశయాలను సాధించాలని మరొకసారి కోరుకుంటున్నాను. ఈ 105వ జయంతి సందర్భంగా విజయవాడలో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా 58 అడుగుల విగ్రహాన్ని ఈరోజు స్థాపించబడుతుంది. ఆంధ్ర రాష్ట్ర ఆర్యవైశ్యుల చేత, ప్రపంచంలోని ఆర్యవైశ్యుల చేత అందరూ కలిసి ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇది అభినందించదగ్గ విషయము. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా సమర్థించడం వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను. ప్రజల నుండి వచ్చే ఫిర్యాదుల పట్ల అధికారులు అలసత్వం ప్రదర్శించకుండా వాటిని నిర్ణీత సమయంలో వేగవంతంగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం నంద్యాల కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రజల నుండి వినతులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తిక్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ తొగట ప్రియాంక, డిఆర్ఓ రాము నాయక్, మున్సిపల్ కమిషనర్ శేషన్న తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదులను అధికారులు బాధ్యతగా తీసుకొని నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సూచించారు. ప్రస్తుతం జిల్లాలో పరిష్కరించాల్సిన 2797 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. అలాగే రీఓపెన్ అయిన 293 దరఖాస్తులను వేగవంతంగా నాణ్యతగా పరిష్కరించాలన్నారు. అదేవిధంగా ఆడిట్ కేసులను కూడా త్వరితగతిన పరిష్కరించాలన్నారు. ప్రజాప్రతినిధుల ద్వారా వచ్చే వినతులకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చి వాటిని ముందుగానే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుండి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ప్రారంభమయ్యాయి. నంద్యాల జిల్లాలో పరీక్షల నిర్వహణపై జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. నంద్యాల జిల్లా వ్యాప్తంగా 25,035 మంది విద్యార్థులు ఈ ఏడాది పరీక్షలకు హాజరవుతున్నారు. జిల్లాలో మొత్తం 135 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలో ఎటువంటి అక్రమాలు జరగకుండా పారదర్శకంగా నిర్వహించేందుకు 6 ఫ్లయింగ్ స్క్వాడ్లు మరియు 60 సిట్టింగ్ స్క్వాడ్లను రంగంలోకి దించారు. నంద్యాల డీఓ జనార్దన్ రెడ్డి స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించారు. నంద్యాల ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలోని పరీక్షా కేంద్రాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. పరీక్షలు ప్రశాంతంగా ఎటువంటి అంతరాయం లేకుండా సజావుగా సాగేలా అన్ని చర్యలు తీసుకున్నాం. విద్యార్థులు ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా పరీక్షలు రాయాలి. నమస్తే అండి. ఈరోజు 10వ తరగతి పరీక్షలు స్టార్ట్ అయ్యాయి. 16 నుంచి 1వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలు జరుగుతాయి. అయితే మన నంద్యాల జిల్లాలో 130 సెంటర్లలో 25,035 మంది ఎగ్జామ్ రాస్తున్నారు. మరి దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అన్ని సెంటర్లలో కూడా అన్ని సౌకర్యాలు కల్పించాము. పిల్లలకి డెస్క్లు కానీ, ఫ్యాన్ కానీ, లైటింగ్ కానీ, అట్లాగే హెల్త్కి సంబంధించిన హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు, సెక్యూరిటీ అన్ని కూడా మేము అరేంజ్ చేశాము. ఎక్కడ ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చూసాము. ఎప్పటికప్పుడు మళ్ళీ కూడా సమీక్షిస్తున్నాము. ఎక్కడైనా ఏదైనా ఇష్యూస్ రైజ్ అయితే వాటిని కూడా ఎప్పటికప్పుడు సాల్వ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మన పరీక్షలు చాలా సజావుగా సక్రమంగా జరగడానికి 6 ఫ్లయింగ్ స్క్వాడ్లను, 60 సిట్టింగ్ స్క్వాడ్లను కూడా ఏర్పాటు చేశాము. అందరూ కూడా ఎక్కడ ఏ అవాంఛనీయ సంఘటన జరగకుండా సరైన జాగ్రత్తలు తీసుకొని ఎగ్జామ్స్ ను చాలా పకడ్బందీగా నిర్వహించి మన జిల్లా రాష్ట్రంలోనే మంచి స్థితిలో ఉండేటట్టుగా అన్ని రకాల చర్యలు తీసుకున్నాము. పిల్లలందరికీ కూడా నా శుభాకాంక్షలు. ఈ విద్యార్థులు అందరికి కూడా ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే, మీరు ఎలాంటి మొబైల్ ఫోన్లు మీ దగ్గర ఉండకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత బుక్స్ కానీ, పేపర్స్ కానీ ఏవి కూడా తెచ్చుకోకూడదు. రోజు మీరు ఒక ఫ్లాంక్ మాత్రమే, ఏదైతే మీరు ఎగ్జామ్ రాస్తున్నారో అట్ట మాత్రమే ఉండాలి. మీ దగ్గర పెన్ను, ఇతర జామెంట్రీ ఏదైనా రబ్బర్ కానీ ఇట్లాంటివి మాత్రం తెచ్చుకోవచ్చు, అంతే. ఇతరత్ర ఏవి కూడా తెచ్చుకోవద్దు. మొబైల్ ఫోన్ కానీ, తర్వాత పుస్తకాలు కానీ అవి ఏవి కూడా తెచ్చుకోకండి. అది సరైనటువంటి విధానం కాదు. కాబట్టి మీరు జాగ్రత్తగా మంచి వాతావరణంలో మీరు ప్రశాంతంగా రాయొచ్చు. ఎవరు కూడా లేట్గా రాకండి దయచేసి. మిగతా వాళ్ళకు కూడా చెప్పండి. 9కి మనం లోపలికి మేము అలౌ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి 9 కల్లా మీరు అందరూ కూడా వచ్చేయాలని చెప్పి మీకు మరీ నేను తెలియజేస్తాను.
నంద్యాల జిల్లాలో దివ్యాంగులు తమ హక్కుల కోసం గలమెత్తారు. పెండింగ్లో ఉన్న సదరం స్లాట్లను వెంటనే పునరుద్ధరించాలని, దివ్యాంగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ భారీ నిరసన చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు గతంలో కేటాయించిన సదరం స్లాట్ బుకింగ్లు నిలిచిపోవడంతో వేలాది మంది ఇబ్బందులు పడుతున్నారు. ఈ స్లాట్లను వెంటనే రీఓపెన్ చేసి అర్హులకు సర్టిఫికేట్లు అందజేయాలని దివ్యాంగుల సంఘం నేతలు డిమాండ్ చేశారు. నంద్యాల జిల్లాలోని పలువురు వికలాంగులు అనేక సమస్యల మీద ఒక సంవత్సరం రోజుల నుంచి సదరన్ స్లాట్ బుక్ చేసుకున్నారు. కానీ ఇంతవరకు ఆ సదరన్ స్లాట్లు రీఓపెన్ చేయక అనేక పెండింగ్లు ఉండి వికలాంగులు సదరన్ క్యాంపుకి వెళ్తే ఉన్న వాటిని దాన్ని ఓపెన్ చేయలేకపోతున్నారు. కొత్త వాటిని అప్లై చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం వెంటనే పెండింగ్లో ఉన్న స్లాట్లన్నీ రీఓపెన్ చేసి సంబంధిత డేట్లు ఇచ్చి వాళ్ళకి సదరన్ వెరిఫికేషన్ చేయాలని కోరుకుంటున్నాం. అలాగే నంద్యాల గవర్నమెంట్ హాస్పిటల్లో రైల్వే పాస్ కోసం వెళ్తే డాక్టర్లు రైల్వే డాక్టర్ అనే గవర్నమెంట్ హాస్పిటల్ మీద వికలాంగులను తిప్పుతున్నారు. ఆ రైల్వే పాస్ మీద గవర్నమెంట్ డాక్టర్లు ఎవరు సంతకం చేసేది సూపరింటెండెంట్ గారు సెలెక్ట్ చేసి ఆ డాక్టర్ను ఓపీ దగ్గర ఒక ప్రత్యేక ఏర్పాటు చేసి, ఎందుకంటే పైకి వెళ్తారు వికలాంగులు ఆ సంతకం పెట్టిందికి, పైకి వెళ్తే రైల్వే హాస్పిటల్కి వెళ్తారు, రైల్వే హాస్పిటల్కి వెళ్తే గవర్నమెంట్ హాస్పిటల్కి ఇట్లా తిప్పుతున్నారు రైల్వే పాస్ మీద సంతకం పెట్టడానికి. కనుక మెడికల్ సూపరింటెండెంట్ గారు సంబంధించిన డాక్టర్ని ఎవరో చూసి ఓపీ దగ్గరనే కిందనే ఒక ప్రత్యేకమైన సంతకం చేసుకుంటూ ఒక డెస్క్ ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. అలాగే జిల్లాలోని వికలాంగుల సమస్యలు అనేకములు ఉన్నాయి. రెవెన్యూ సదస్సులు ఉన్నాయి, వారి ఆస్తులు తీసుకున్నారు. అలాగే వారు చాలా ఇబ్బంది పడుతున్నారు. కనుక ప్రతి నెల 3వ శనివారం స్వలంబన అనే వికలాంగుల ప్రత్యేక గ్రీవెన్స్ డే ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. అలాగే వికలాంగుల పార్కింగ్ అయితేనేమి, హాస్పిటల్లో అయితేనేమి అనేక డిపార్ట్మెంట్లు ఉన్న బ్యాక్లాగ్ పోస్టులు కూడా ఇంతవరకు వెరిఫికేషన్ చేయలేదు. కనుక నంద్యాల జిల్లాలో బ్యాక్లాగ్ పోస్టులు కూడా త్వరగానే వెంటనే దాని ఖాళీలు మంజూరు చేయాలని కోరుకుంటున్నాం. కనుక జిల్లాలో వికలాంగుల 2016 చట్టం అమలు చేయాలని ఎస్పీ గారికి ఇచ్చాము, కలెక్టర్ గారికి ఇచ్చాము. ఏ ప్రభుత్వ ఆఫీసులలో వాటిని అమలు చేయట్లేదు అని తెలియజేస్తున్నాం. ప్రతి రెవెన్యూ హాస్పిటల్లో ఆఫీసులలో, పోలీస్ డిపార్ట్మెంట్లో, పోలీస్ స్టేషన్లలో, ప్రతి కార్యక్రమంలో వికలాంగుల చట్టం ఒక బోర్డు ఏర్పాటు చేయాలని మేము విన్నవించుకుంటూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నేటి నుండి 10th పరీక్షలు. నంద్యాల జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్లు. నంద్యాలలో మండిన నిప్పులు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎస్డీపీఐ భారీ నిరసన. ఘనంగా అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు. హాజరైన జిల్లా కలెక్టర్ రాజకుమారి. నంద్యాలలో సెక్యూరిటీ గార్డుల ఆత్మహత్యా యత్నం కలకలం రేపుతున్న ఘటన. అహోబిల క్షేత్రంలో వైభవంగా ఏకాదశి వేడుకలు. సదరం స్లాట్లను వెంటనే రీఓపెన్ చేయాలి. నంద్యాలలో దివ్యాంగుల నిరసన. ప్రజా ఫిర్యాదులను వేగవంతంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.